తెలంగాణ పోలీస్ జాబ్స్ మీద ఇవాళ మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆర్టికల్ ఏంటిదన్నది తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, పోలీస్ ఉద్యోగార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు, 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్కి ప్రభుత్వం ఆమోదం, 20,000 ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, హోంశాఖలో మరికొన్ని పోస్టులతో కలిపి 7,214 ఉద్యోగాలు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఖాళీలు 19,000ని గతంలో లెక్కలు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, సో మీ అందరికీ తెలిసిందే, గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వం చాలా వేగంగా పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్ కోసం అడుగులైతే వేస్తుంది. అందుకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులు కానీ, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కానీ ఇవన్నీ చూస్తుంటే అతి త్వరలో, అంటే బహుశా ఈ జూలైలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇదే సమయంలో గత 10 రోజుల నుంచి నిరుద్యోగులందరూ కూడా ఏదైతే గతంలో ప్రభుత్వం చెప్పిందో 19,000 ఖాళీల వరకు, సో అవన్నీ కూడా కలిపి ఒకే నోటిఫికేషన్లో ఇవ్వాలని వాళ్ళు అడగడం జరుగుతుంది. అటు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వాళ్ళు వినతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికైతే దశల వారీగా రిక్రూట్మెంట్కి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం 5,000, తర్వాత 2,000 ఇలా ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్టు కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చిన ఆర్టికల్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. సుమారు 3 ఏళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు చెల్లింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2.5 ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతని ప్రభుత్వం మోసం చేసింది. గతంలో పోలీస్ అధికారులు చెప్పిన మేరకే 19,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేవలం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో నిరుద్యోగుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖలో మరికొన్ని పోస్టులు కలిపి 7,214 పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో పోలీస్ ఉద్యోగార్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని నిరుద్యోగ జేఏసీ అంచనా వేస్తుంది. 19,000 ఖాళీలుంటే 7,000 భర్తీ చేస్తారా? హోంశాఖ సుమారు 19,000కు పైగా ఖాళీలుంటే కేవలం 7,214 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఒకరు 19,000 నుంచి పైనే ఖాళీలు ఉంటాయని, మరొకరు 17,000 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్టు చెబుతున్నారు. 19,000 పైన ఖాళీలు చూపి కేవలం 7,000తో సరిపెట్టడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం 17,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ వస్తుందేమో అని ఆశించామని, ఇప్పుడు ఒక పోలీస్ శాఖలో కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే అనుమతించి ప్రభుత్వం తమను తీవ్రంగా అవమానించిందని నిరుద్యోగులు వాపోతున్నారు. 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వాలి. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు కనీసం 20,000 పోస్టులతోటి మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా పోలీస్ ఉద్యోగార్థ అభ్యర్థులందరూ కూడా గతంలో నుంచి కూడా వీరు ఏజ్ పెంచాలని, అదేవిధంగా 20,000 పోస్టులతోటి ఇవ్వాలని, అది కుదరని పక్షంలో కనీసం 17,000 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ ఇవ్వాలని వీళ్ళందరూ ప్రభుత్వాన్ని అనేక సార్లు విన్నవిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అన్నది. సో గత సర్కారు దాదాపు 16,000కు తగ్గకుండా నోటిఫికేషన్ ఇచ్చిందని కూడా వీళ్ళు డేటా చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వ హయాంలో 2016, 2018, 2022 సో దాదాపు 3 నోటిఫికేషన్లు. ప్రతి నోటిఫికేషన్లో 16,000 పోస్టులు తగ్గకుండా భారీ నోటిఫికేషన్లు విడుదల చేశారని నిరుద్యోగులు చెప్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం 2.5 ఏళ్లు గడుస్తున్నా ఒక్క పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, ఇప్పుడు 5,000 ఉద్యోగాలే ఇస్తామనడం శోచనీయమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 46 రద్దుతో పాటు వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఉద్యోగార్థులందరూ కూడా
వయోపరిమితిని 35 ఏళ్ళకి పెంచాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అడగడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, జీవో నెంబర్ 46 రద్దుతోటి వచ్చే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల కాలంలో 3 నోటిఫికేషన్స్ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో 16,000 పోస్టులకు తగ్గకుండా ఇచ్చిందని, అదే పద్ధతి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొనసాగించి నిరుద్యోగులని ఆదుకోవాలని వీళ్ళు మరీ విన్నపిస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. ప్రస్తుతం అయితే 7,214 పోస్టులకి అనుమతించింది ఆర్థిక శాఖ. మరికొన్ని పోస్టులు అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి ఒక 2,000 వరకు 3,000 వరకు రావచ్చని అంటున్నారు. సో దాదాపుగా ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ప్రభుత్వం దాదాపు 10,000 తోటి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో రానున్న రోజులు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో